పాతాళం అనగా నెమ్మది పొందు స్థలం. మీరు అర్థమైనా? పరదైసు అనగా నెమ్మది పొందు స్థలం. పాతాళం అనగా నరకం. రెండు కలిపి మళ్ళీ ఒక ప్రదేశం. ఈ రెండింటికి మళ్ళీ ఒక ప్రదేశం పేరు, అదే పాతాళ లోకము. ఇదే లోకమమ్మా? భూలోకం. దేవుడు ఉండేది పరలోకం. చనిపోయిన తర్వాత మనం వెళ్ళిపోయేది పాతాళ లోకం. పాతాళ లోకంలో మళ్ళీ రెండు ప్రదేశాలు. ఒకటి వేదనకరమైన ప్రదేశము, రెండు నెమ్మది పొందే స్థలము. అదే అబ్రహాం గారు లాజరు ఉన్న ప్రదేశం. వేదనకరమైన స్థలంలో ఎవరు ఉన్నారు? ధనవంతుడు ఉన్నాడు. మళ్ళీ అక్కడికి వచ్చేద్దాం. చూడండి 16వ అధ్యాయానికి వచ్చేద్దాం. 16వ అధ్యాయానికి వచ్చేద్దాం. 24వ వచనం. తండ్రి అయిన అబ్రహామా, ఎందువల్ల? తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలు కొనను నేలలో ముంచి నా నాలుక